పేరు వింటేనే భయమేస్తుంది. అంత చిన్నపిల్ల ఎలా యుద్ధం చేసింది? చిన్నపిల్ల యుద్ధంకి వెళ్తారు, అమ్మ ఏదో అనలేదా? ఎందుకు ఒప్పుకుంటది? అమ్మ లలితాదేవి అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఆవిడ అస్సలు వదలలేదు. నేను యుద్ధానికి వెళ్తానంటే వెళ్తానని పట్టుకొని కూర్చుంది. ఆ ధైర్యాన్ని చూసి లలితాదేవి ఒప్పుకోక తప్పలేదు. ఆ అమ్మవారు యుద్ధ భూమిలోకి ప్రవేశించగానే ఆ రాక్షసులంతా కూడా ఆ అవతారాన్ని చూసి నవ్వుకున్నారు. ఎందుకో తెలుసు కదా? ఆవిడ చిన్నపిల్ల కాబట్టి. కరెక్ట్ గా చెప్పావు. ఆ బండాసురుడికి 30 మంది కుమారులు ఉండేవాళ్ళు, చాలా బలవంతులు. 30 మందా? కానీ ఆవిడ అస్సలు భయపడలేదు. అర్ధచంద్రాకారం బాణంతో ఆ 30 మంది తలను తెంచేసింది. ఆవిడ యుద్ధ నైపుణ్యాన్ని చూసి దేవతలు పూల వర్షం కురిపించారు. అందుకే ఆవిడ్ని బాల త్రిపుర సుందరదేవి అమ్మవారు అని పిలుస్తాం. అందరూ ఒకసారి గట్టిగా శ్రీ బాల త్రిపుర సుందరదేవి అమ్మవారికి. మరి రెండో అవతారం? నాకు పూజకి టైం అయింది భవాని. దాని గురించి మనం రేపు మాట్లాడుకుందామా?